హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో మనం ఒకసారి ఈ వీడియోలోనే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో మనకైతే నిన్న నుంచి అయితే మనకి ఒక సర్క్యులేట్ అవుతుంది. ఈ యొక్క తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి 5,000 పోస్టులు పైగా ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది రావడం జరిగిందని చెప్పి అందరికీ తెలిసిందే. సో నేను దాంతోపాటు ఇంకా మనకి ఎక్స్ట్రా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ముందుగా చూసుకున్నట్లయితే 5,000 పోస్టులు అనేవి ఫైనాన్షియల్ క్లియరెన్స్ నుంచి రావడం జరిగింది. ఈ 5,000 పోస్టులతో పాటు ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే నేను మీకు చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించిన విధంగానే ఇంకా ఈ యొక్క స్పెషల్ పోలీసుల కింద సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చి 44, అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చి 1380, ఇవి మొత్తం కలిపి 1424 పోస్టులు కూడా ఇవి కూడా యాడింగ్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది రావడం జరిగిందని చెప్పి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందడం జరిగింది. ఇప్పుడు మనకు 5,000 పోస్టులు, అదేవిధంగా ఇక్కడ 1424 పోస్టులు ఉన్నాయి కదా, ఇవి కూడా మొత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం ఏ క్షణానైనా సరే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ వచ్చి 148 పోస్టులు, అదేవిధంగా ఏఆర్ఎస్ఐలు వచ్చి 14 పోస్టులు, ఇలా మొత్తం మీద ఎస్ఐ పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు చూసుకున్నట్లయితే 3,697 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు చూసుకున్నట్లయితే 1,052 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. ఇలా మొత్తం కలిపి ఈ యొక్క 5,000 పోస్టులు అనేవి ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావడం జరిగింది. అదేవిధంగా దీనికి అటాచ్డ్ అనమాట, యాడింగ్తో పాటు ఇక్కడ స్పెషల్ పోలీసులు అని చెప్పి ఈ పోస్టులు కూడా మనకి భర్తీ చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇది కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే రావడం జరిగిందని చెప్పి మనకైతే న్యూస్ అయితే అందడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే ఇవి కూడా 1,424 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. సో ఓవరాల్ వచ్చి సుమారుగా 6,500 పోస్టుల వరకు అయితే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఈ యొక్క తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మీరైతే డిసప్పాయింట్ అవ్వకుండా చాలా గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే మీకంటూ ఖచ్చితంగా ఒక పోస్ట్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించింది, ఈవెంట్స్ సంబంధించింది కూడా మనం వీడియో చేసి పెడతాం. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అయితే. సో మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. అదేవిధంగా మనకి నిన్న అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎవరైతే 22,000 పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇందులోనే చెప్పేస్తాను చూడండి. సో ఇది సిబిటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇది ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 21 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. 22,000 పోస్టులు నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ డి ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన సిబిటి ఎగ్జాము, అదేవిధంగా నెక్స్ట్ 30,000 పైచిలుకు పోస్టులు నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క నోటిఫికేషన్ అనమాట. అంటే 2024లో నోటిఫికేషను, ఇదమ్మో 2025 నోటిఫికేషను. 2024 నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిజల్ట్ వచ్చింది. అది పీటీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. మేబీ చాలామంది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, ఎవరైతే 2024 నోటిఫికేషన్లోని ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళకైతే పీటీ ఎగ్జామ్స్ అనమాట, ఈవెంట్స్ అనేవి జూలై లాస్ట్ వీక్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 2025 నోటిఫికేషను. ఈ యొక్క నోటిఫికేషను సిబిటి ఎగ్జామ్స్ వచ్చి ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 21 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది ఈరోజు యొక్క అప్డేట్ వచ్చి. జై హింద్, జై భారత్.